జగన్, రావాలి జగన్, రావాలి జగన్. బందర్ నియోజకవర్గ ప్రజానికానికి అందరికీ కూడా మొట్టమొదటిగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ అశేష ప్రజానికాన్ని కానీ చూస్తూ ఉంటుంటే తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావటం ఖాయం అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. మీ అందరికీ తెలుసు, గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఈ బందర్ వచ్చి ఆయన చెప్పాడు, మమ్మల్ని గెలిపించండి, ఈ బందర్ని బందర్ లడ్డులాగా చేస్తానని చెప్పాడు. కానీ చేశాడా? కానీ ఒక్కలను మాత్రం చేశాడు బందర్ లడ్డులాగా. లోకేష్ బాబును మాత్రం అవసరానికంటే డబల్గా చేశాడు బందర్ లడ్డు మాదిరిగా. అది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బందర్కి చేసినటువంటి పని అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నాను. మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఎన్నికల్లో కూడా ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుంటా ఉన్నాడు. సిపిఐతో పొత్తు పెట్టుకున్నాడు, సిపిఎంతో పొత్తు పెట్టుకున్నాడు, బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు, జనసేనతోటి పొత్తు పెట్టుకున్నాడు, టీఆర్ఎస్ తోటి పొత్తు పెట్టుకున్నాడు. సిగ్గు శరం లేకుండా మొన్న కాంగ్రెస్ పార్టీతో కూడా పొత్తు పెట్టుకున్నాడు తెలంగాణ ఎలక్షన్లో. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్ గా వస్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా వస్తా ఉన్నారని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. సింగిల్ గా వచ్చేటువంటి ధైర్యం ఎవరుకుంటుందో తెలుసు కదా, ఒక్క సింహానికి మాత్రమే ఉంటుందని సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. నిన్న గత 4 రోజులుగా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఒక టీవీ అధినేత ఒక వీడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతా ఉంది. అదేందో తెలుసా? వీళ్ళిద్దరు ఇంటర్వ్యూ చేస్తా ఉన్నారు. ఇంటర్వ్యూ చేయకపోయే ముందు అది వీడియో తీయటం లేదని ఆ విలేకరి, ఒక టీవీ ఛానల్ అధిపతి, అలాగే చంద్రబాబు నాయుడు గారు మాటామంతి మాట్లాడుకుంటా ఉన్నారు. అదేందో తెలుసా? వీళ్ళు అధికారంలోకి రాగానేనంట మరి పిల్లనిచ్చిన మామ అనేటువంటిది కూడా లేకుండా ఎన్టీ రామారావు గారిని మనం అధికారంలోకి రాగానే వాడు పేరు తీసేద్దామని చెప్తా ఉన్నాడు ఈ చంద్రబాబు నాయుడు గారు. నేను అడుగుతా ఉన్నా, మనిషి ముందు ఒక మాట, మనిషి లేనప్పుడు ఒక మాట, మనిషి కనుక్కుంటే నిన్న ఒక మాట, మనిషి కనుక్కోలేకపోతే ఒక మాట మాట్లాడేటువంటి నైజం చంద్రబాబు నాయుడు గారు నిన్నని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. దీని గురించి ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే, మన రైతు సోదరులు ఒక ఆయన బాగా పొలం పని చేసి చెట్టు కింద మంచం వేసుకొని నిద్రపోతా ఉన్నాడంట గుర్రు పెడతా. ఈ చంద్రబాబు లాంటి ఒకడు వచ్చాడంట. ఆయన నిద్రపోయేటువంటి ఆయనకి ఏలి ఉంగరం ఉందంట. అటు ఇటు చూశాడు ఈ చంద్రబాబు నాయుడు లాంటి చిన్నగా ఉంగరం తీయటానికి మొదలు పెట్టాడంట. వెంటనే ఆయన మెలకు వచ్చి కళ్ళు తెరవగానే, లేదు బావా నువ్వు కనుక్కుంటావా లేదో అని చెప్పేసి అన్నాడంట. అది ఈయన నైజం. మనిషి కనపడితే ఒకటైపు, మనిషి వెనక వైపు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఈ ఎల్లో మీడియా అంతా ఒకవైపు చేరి విష రాతలు రాస్తా ఉన్నారు, దుర్మార్గపు రాతలు రాస్తా ఉన్నారు, టీవీ ఛానల్లో భయంకరంగా చేపిస్తా ఉన్నారు. నువ్వు ఎన్ని రాతలు రాసినా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గెలుపు ఆపటం చంద్రబాబు నీ తరం కాదు కదా, నిన్ను పుట్టించినాడు వాళ్ళ తరం కూడా కాదని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. చివరిగా ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ఈ ఎల్లో మీడియాను గురించి దయచేసి నమ్మొద్దని చెప్తా ఉన్నాను. ఏమైంది మొన్న తెలంగాణలో ఏమైంది? బ్రహ్మాండమైనటువంటి యాడ్లు ఇచ్చారు, బ్రహ్మాండమైనటువంటి టీవీల్లో మహాకూటమితో వస్తా అన్నారు. మీరు అప్పుడు చూసింది సౌండ్ మాత్రమే విన్నారు. రేపు మన ఆంధ్ర ఎలక్షన్స్ వస్తే రీసౌండ్ వినబోతా ఉన్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా మనం చేస్తా ఉన్నాను. చివరిగా ఒకటే చెబుతా ఉన్నాం, మనం జగనన్న ముఖ్యమంత్రి అయితే తిరిగి రాజశేఖర రెడ్డి గారి యొక్క స్వర్ణయుగాన్ని మనం తీసుకోవచ్చు అని చెప్పేసి సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ, ఎండలు విపరీతంగా ఉన్నాయి. మీరు అందరికీ చెప్పాలా, పొరపాటున ఎవరిని కూడా సైకిల్ ఎక్కదని చెప్పండి. ఎవడన్నా సైకిల్ ఎక్కాడా వడదెబ్బ తగిలిద్ది, తీసుకెళ్ళిపోయి హాస్పిటల్లో వేస్తారు. మరలా డిశ్చార్జ్ కావాలంటే 5 సంవత్సరాలు టైం పడుతుంది. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రజానికానికి కావాల్సింది చల్లటి గాలి,
అది ఒక్క సీలింగ్ ఫ్యాన్ ద్వారానే సాధ్యం. సీలింగ్ ఫ్యాన్కి ఓట్లు వేసుకుందాం, జగన్ అన్నని ముఖ్యమంత్రి చేసుకుందాం, అలాగే ఈ పోర్టును సాధించుకుందాం, ప్రత్యేక హోదాను సాధించుకుందాం. ఇక్కడ పోర్టులో ఇండస్ట్రీస్ పెట్టి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పిద్దామని చెప్పేసుకుంటే ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఇక బై బై బాబు, బై బై బాబు, బై బై బాబు, బై బై బాబు. కావాలి జగన్, కావాలి జగన్, కావాలి జగన్.